మమ్మీ రోజు డల్లుగున్నా కొంచెం హెడేక్ వస్తుంది అందుకు. ఎందుకు హెడేక్? అవును. దేనివల్ల అంటే దానివల్ల అని చెప్పడానికి వస్తుంది. దానివల్ల అంటే డిస్టర్బెన్స్ లేకపోతే ఎందుకు అని ఏ కారణంతో? కారణం అనేది కానీ వస్తుంది. ఎందుకు? ఎప్పటి నుంచి? ఎన్ని రోజుల నుంచి? ఎన్ని రోజుల నుంచి? ఏ టైం నుంచి? ఎంత టైం నుంచి? ఇప్పటి నుంచి. ఎందుకు మమ్మీ నీకు సండే రోజే హెడేక్ వస్తుంది? ఎందుకు మమ్మీ? ఈరోజు మళ్ళీ ఏం స్పెషల్ చేయలేము ఎందుకు? నాన్న లేడు, ఏం స్పెషల్ చేసుకుంటావు? నాన్న లేడు లేకపోతే ఇంకా స్పెషల్ చేసుకున్నా తినబుద్ధి అయితే కాదు కదా. సో ఈరోజు పొంగల్ చేసుకున్నామని కొర్రలు కూడా నానబెట్టిన నేను. పొంగల్ చేయలేవు, అంబలి ఖచ్చితంగా చెయ్యాలి తెలుసా? పెట్టిన వాళ్ళు ఎన్నో రోజుల నుంచి నెలల నుంచి చెప్తున్నా అంబలి చెయ్యాలి అని. మమ్మీ ఈరోజు నేను ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను, మళ్ళీ పెట్టినావా అంటావు. రోజు చెయ్యాలి కదా. ఏంటమ్మా అంబలి? అబ్బా ఎందుకంటే చిరాక చేయాలంటే ఏదో చేసినాక తాగందానిలాగా తాగుతావు కదా. ఇన్ని రోజుల నుంచి నేను చేస్తున్నాను, చూసి నేర్చుకుంటా. నేను ఎందుకు చేస్తాను? నేనెందుకు అంటే చేస్తాను కానీ నాకు సరిగా తెలియదు. అందులో తెరిచేది ఏం లేకుంటుంది. అది ఎంతసేపు ఉడకాలి, ఎంత ఉడికియాలి, ఎంత ఉడికినాక బంద్ చేయాలో తెలియదు నాకు. టైం తెచ్చుకోవడానికి ఒక పెద్ద పని, ఈజీగా ఏదో నాకు తెలియదు కానీ మసాలా ఉడికినట్టయితే. సో ఫ్రెండ్స్ మళ్ళీ అయితే వస్తాము, ఎందుకంటే వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. చూస్తున్నారు కదా సౌండ్స్ ఎట్లా వినిపిస్తుందో. మా పప్పి అయితే ఈయనే పండుకొని ఉంది. సో ఫ్రెండ్స్ మా పప్పి అయితే పాపం, ఎందుకంటే దానికి ఫ్రెండ్స్ లేరు. ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే దాని భాష మాట్లాడేది అర్థం అయ్యేది అయితే, దాని ఫ్రెండ్స్ అయితే ఎవ్వరు లేరు కదా దాని భాష అర్థమయ్యేటారు. సో అందుకని చెప్పి సైలెంట్గా అక్కడిక్కడ ఉంది. ఒకసారి మీరు ఊహించుకోండి, అదే పొజిషన్లో మీరు ఉంటే ఎవరి దగ్గర అంటే ఏ ఫ్రెండ్స్ లేకుండా ఎవరి దగ్గర మనం మాట్లాడినా వేరే వాళ్ళకి అర్థం కానప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎట్లుంటుందో అసలు నాకు తలుచుకుంటేనే ఎట్లా అనిపిస్తుంది. పాపం మా పప్పు ఎట్లుందో ఏమో. మళ్ళీ ఎవరి దగ్గర మాట్లాడకుండా అంటే దాని ఫ్రెండ్స్ లేకుండా, దాని భాష అర్థమయ్యే వాళ్ళ దగ్గర లేకుండా ఎట్లుందో నాకైతే అర్థం అవుతలేదు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అసలు మా మమ్మీ అయితే కొంచెం చెట్టు కింద అంటే ఇక్కడ బయట కూర్చుందామని అయితే బయటకు వచ్చి కూర్చుంది. అండ్ వీళ్ళిద్దరు అయితే అప్పటి నుంచి బాల్తో బయట ఆడుకుంటానైతే బాల్ని అసలు ఇట్లా తన్ని మా చించలు ఇదంతే ఆ గేట్ బయట నుంచి అవతలికి పోయి పడ్డది. నేను పోయి చూసినాను కానీ సరిగా చూడలేను. సో అది మా షాప్ ఉంది చూడండి, మా షాప్ స్వెటర్ ముందర. సో అక్కడ పడ్డదంట. నేను సరిగా చూడకుండా వచ్చి లేదని చెప్తున్నాను. అప్పటి నుంచి వాళ్ళైతే వెతుకుతుండ్రు. సో మళ్ళీ ఒకసారి వెతుకుదామని చెప్పి అయితే వాళ్ళు పోయిండ్రు. మా చించలు మా తమ్ముడు గిట్లా పోయి చూసి ఆనే ఉంది కదా అని చెప్పి పోయి తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నట్టున్నారు. అప్పటి నుంచి బాల్ పోయింది అనుకుంటున్నారు. సో ఆ బాల్ అయితే 2 years అయింది మేము తెచ్చుకొని, ఇంకా పోలేదు, పగిలిపోలేదు. అంటే అది అయ్యా మళ్ళీ వేసిండ్రు, చూసిండ్రు కదా మళ్ళీ వేసిండ్రు. ఫ్రెండ్స్ మా పిల్లలు చూడండి, చాలా రోజుల తర్వాత ముగ్గురు కలిసి ఆడుకుంటున్నారు. నాకేసి కొడుతున్నావేంరా? తొందరగా రా, ఇంకా మట్టిలో చేయబెట్టి ఆడుకున్నది చాలు. ఎవరిని కూర్చున్నావు పటు నాకు బాల్ పట్టుకుంటే బా. బయటనైతే ఆడుకొని అయితే ఇంట్లోకి వచ్చినాం. సో చాలా రోజుల తర్వాత అయితే నేను మా తమ్ముడు మా చెల్లి అయితే కలిసి ఆడుకున్నాము. సో అప్పుడైతే మా చెల్లి ఉండే, కానీ మా చెల్లి ఎప్పుడు వచ్చి బయట ఆడుకోకుంటుండే, ఎప్పుడు ఇంట్లోనే
కూర్చుంటుండే. ఆమెకు బయటికి రావడం పెద్ద ఇష్టం ఉండదు. జస్ట్ రోజులో ఒక్కసారి బయటికి వస్తుండే ఇట్లా హాలిడేస్ ఏమన్నా ఉంటే, ఇంకా అంతే స్కూల్కి పోయి రావడం తప్ప ఇంకా బయటికి అయితే ఎక్కువ అసలు రాదు. అండ్ ఈరోజు అయితే మేము చాలా ఆడుకున్నాము. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి అయితే ఆడుకోలే. ఎప్పుడు నేను నా పని మీద ఇంట్లోనే ఉంటుంటే వాళ్ళిద్దరే ఆడుకుంటుండే. సో కొంచెం ఈరోజు అయితే ఆడుకున్నాను. సో కాబట్టి నాకైతే చాలా ఆయాసంలాగా వస్తుంది. మొత్తం అయితే వీడియో క్యాప్చర్ చేయలేకపోయినాం. ఎందుకంటే చిన్న పని వల్ల మా మమ్మీ అయితే ఇంట్లోకి వచ్చేసింది. అందుకని చెప్పి వీడియో తీయడానికి మాకు ఇంకా ఎవరు లేరు. ఇంకా ఆడుకుందాం లేండి అని చెప్పి ఆడుకున్నాము. మళ్ళీ మా మమ్మీ అయితే ఒక పని అయిపోయిందంటే ఇంకో పని పెట్టుకుంది. ఏం పని అంటే ఇలా ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా ఈ మంచం కింద. సో ఉల్లిగడ్డలు అనేవి తీసుకొని ఆడ కిచెన్ రూమ్ లో పెట్టుకుంటుంది. ఎందుకంటే ఈసారి తక్కువ ఉన్నాయి. సో నేను ఇలా చూపించాలని అనుకుంటున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, కొన్నే ఉన్నాయి. అందుకని చెప్పి మా మమ్మీ అయితే కిచెన్ రూమ్ లో తీసుకుపోయి పెడుతుంది. ఎందుకంటే తక్కువనే ఉన్నాయి కాబట్టి. ఇలా చెత్తనైతే కొడుతుంది. మా తమ్ముడు ఉల్లిగడ్డను ముట్టుకున్నాడు. నల్లగా కొంచెం చెడిపోయినలాగా పచ్చి ఉంటాయి కదా, అది చేతిలోకి అంటినట్టుంది. వదులుతున్నాడు అబ్బా చీ అని చెప్పి. మా మమ్మీ అయితే పొట్టులు తీసేసింది. మళ్ళీ నాకు ఊసే పని అయితే పెడతాదేమో. మమ్మీ చెప్పు, ఎందుకు మమ్మీ ఏంది మళ్ళీ నాకు ఊడ్చే పని పెడుతున్నా? నువ్వే ఊడ్చేది. నువ్వు ఊడుస్తావా? అదే ఎవరు ఊడ్చుకుంటారా అమ్మాయి? రోజు ఎవడు ఊడుస్తున్నాడు? నేను ఊడ్చుకుంటా. ఎవరు ఊడుస్తారు? అంత సీన్ లేదు. ఎందుకు లేదు? అబద్ధాలు చెప్పకు. నేనే ఎప్పుడో ఒకసారి ఊడుస్తాడు. ఎప్పుడో ఒకసారి. లేదురండి.